మరి ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పోరాటాలు, ఎన్ని పోరాటాలు మనం ఎదుర్కొంటున్నామో మరి వాటిని జయించాలని మనకు ఆశ ఉంటుంది. ఎంతమందికి ఉందమ్మా? అందరికీ ఉంటుంది కదా. మన సమస్యను జయించాలి, సమస్యల నుంచి మనం బయటికి రావాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కొంతమంది అనారోగ్యము, వ్యాధి, మరణకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అప్పుడు మనకేమనిపిస్తుందంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మంచి డాక్టర్ కావాలా, మంచి డాక్టర్ కావాలంటాం. ఎందుకు మంచి డాక్టర్ కావాలా? మనము నవడేస్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని మనము సెర్చ్ చేస్తాం ఆన్లైన్లో. 15 years, 20 years, 25 years. ఎందుకు అంటే, ఒకవేళ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కనుక సీనియర్ డాక్టర్ అయ్యి ఉంటే, మరి నా సమస్య ఏంటో కరెక్ట్గా చూసి దానికి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు, తప్పకుండా నేను బాగా అవుతాను అని నమ్మకం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక సమస్యతో హాస్పిటల్కి వెళ్ళాడు. అయితే అన్ని టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత కొన్ని రిపోర్ట్స్లో తేలింది ఏంటంటే, మరి ఆ వ్యక్తికి క్యాన్సర్ ఉందని తేలింది. సో అది కూడా 4th స్టేజ్లో ఉంది, చాలా ఆలస్యం చేశారు మీరు అని చాలా బాధతో చెప్పేసరికి వీళ్ళు కూడా ఒక్కసారిగా అందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు. అయినా ఒక అవకాశం ఉంటుంది దేనికైనా అని ఆ ఇంట్లో వారు చాలా హాస్పిటల్స్ తిరిగారు, యూట్యూబ్లో సెర్చ్ చేశారు, గూగుల్లో అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి మరి ఒక మంచి డాక్టర్ని పట్టుకున్నారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా దూరం ప్రయాణం చేసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు చూశారు. మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా స్కాన్ చేయాలి అని చెప్పి చేయించాడంట. మొత్తము బాడీ అంతా కూడా అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ చూసి ఆయన ఏమన్నాడంటే, అమ్మ ఇది మనం తీసేయచ్చు, దీన్ని తీసేస్తే మీరు క్యాన్సర్ ఫ్రీ అయిపోవచ్చు. మళ్ళీ ఇంతకుముందు డాక్టర్ చెప్పాడు, ఇక 4th స్టేజ్ ఇది, మీరు బ్రతకరు, దీన్ని ముట్టకూడదు, ముడితే ఇదంతా బాడీ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పాడు. కానీ ఇక్కడ డాక్టర్ చెప్పాడు, హోప్ ఇచ్చాడు వీళ్ళకి. ఏమిచ్చాడమ్మా? హోప్. ఇప్పుడు ఈ వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, సర్జరీ అయిపోయింది, బాడీలో ఇప్పుడు క్యాన్సర్ లేదు, చాలా కాలంగా బ్రతుకుతూ ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కనపడట్లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్తాడు? ఇంకొక వ్యక్తి వచ్చాడు ఆయన దగ్గరికి, సేమ్ క్యాన్సర్తో వచ్చాడు. ఆయనకి చెప్పాడు, నాకు క్యాన్సర్ ఉంది, నేను కూడా చచ్చిపోతాను, ఎక్కువ రోజులు బ్రతకను అంటే, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకొని బ్రతికినాడు ఏమంటాడు? ఏం భయపడకు అంటాడా? ఏం భయపడకు, నేను ఒక దగ్గర తీసుకుపోతా కదా. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ ఏం చేస్తాడు? మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు నాకు. ఈరోజు అదే వ్యక్తి
ఇంకొక 10 మందికి చెప్పాడు అనుకోండి, నాకు క్యాన్సర్ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది. చాలామంది లైట్ తీసుకుంటారు, మంచిగా తిను, ఉన్న రోజులు బ్రతుకు, ఎంజాయ్ చేయి, సలహాలు ఇస్తారు అనమాట. కానీ నువ్వు బ్రతుకుతావు, నీకు మార్గం ఉంది అని చెప్పేవారు మనకు దొరకరు. అయ్యో చచ్చిపోతాడంట, క్యాన్సర్ అంట, ఇంకెక్కువ కాలం బ్రతకడంట అంటే అక్కడితోటి మనం సరిపెట్టుకుంటాం అన్నమాట, అక్కడితోటి సరిపెట్టుకుంటాం. ఈరోజు మనకు అలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇక నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, ఇక నువ్వు చావాల్సిందే, ఇక నీ జీవితం మారదు. చరిత్రలో మనం చూసినప్పుడు అన్ని మతాల వారు ఎదురు చూస్తున్నారు ఒక విమోచకుని గురించి. మా కష్టాల్లో నుంచి విడిపించడానికి ఒకరు వస్తారు, మా బాధల నుంచి మమ్మల్ని విడిపించడానికి ఒకరు వస్తారు. వారు నమ్మినటువంటి సిద్ధాంతంలో మరి ఒక్కొక్కరి పైన విశ్వాసం. ఇదిగో పలాని వ్యక్తి పుడతాడు, పలాని వ్యక్తి పెద్దవాడవుతాడు, ఆయన మరి మమ్మల్ని కాపాడుతాడు, ఆయనే లోకరక్షకుడు అని ఒక్కొక్క సిద్ధాంతాన్ని నమ్ముతారు ఈ లోకంలో. ముఖ్యంగా మన భారతదేశాన్ని తీసుకుంటే చాలా మరి రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మన క్రైస్తవ సిద్ధాంతం మనం తీసుకున్నప్పుడు మనం నమ్ముతాం ఏంటంటే పుట్టుక చావు ఇవి రెండే కాదు, పరలోకం నరకం అనేది కూడా ఉన్నది అని మన పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. పరలోకం నరకం అంటే మనిషి ఈ లోకములో బ్రతికే తీరును బట్టి, మానవుడు ఈ లోకములో చేసిన మంచి చెడులను బట్టి తీర్పు తీర్చబడుతుంది. మరి ఆ తీర్పు తర్వాత పరలోకమా నరకమా అనేది మరి ఉంటుంది అని మన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము విన్నాం. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన బోధించినటువంటి బోధలు వేరే. ఆయన ఏమన్నాడు, మీరు నరకానికి పోరు, మరి చావనే చావరు. ఎవరైతే క్రీస్తును నమ్మి వారి పాపములను ఒప్పుకుంటారో వారు రక్షణ పొందుతారు. అంటే వారి పాపాలు క్షమించబడతాయి. అప్పుడు వారు నరకానికి వెళ్ళే పరిస్థితి లేదంట. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మరి ఇది ఎవరు చెప్పారు మనకి? పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు చెప్పారు, యేసుక్రీస్తు చెప్పాడు. మరి ఇప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉన్నది ఏంటంటే, మనం గనుక మంచి మార్గములో అంటే వాక్యానుసారముగా బ్రతుకుతే, అంటే దీనిలో 2 రకాలు ఉన్నది. ఆ 2 రకాలు ఏంటంటే సుంకరి, పరిసయుడు. వీళ్ళిద్దరు కూడా మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. ఇద్దరు కూడా దేవుణ్ణి నమ్ముతారు, ప్రార్థిస్తారు. కానీ ఒకరిలో గర్వం ఉంది, ఒకరిలో తగ్గింపు ఉంది. దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేస్తాడు? ఇక్కడ అమ్మా అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అందం ఉంది, ఎవ్రీథింగ్, కానీ గర్వం కూడా ఉంది. దేవుడు నేర్పించింది ప్రేమ, తగ్గింపు, సమాధానపడ్డం. మరి పరలోకము నరకము మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన జరిగింది.
యోహాను సువార్త 8వ అధ్యాయం మనం తీసుకుందాం, 1 నుండి మనం చదువుకుందాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ శాస్త్రులను పరిసయ్యులను మరి వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని వారు యేసుక్రీస్తు దగ్గరికి మరి ఈ యొక్క పరిష్కారం అంటే దీనికి నువ్వేం చెప్తావు అంటే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం దూషణ అనేది పాపం. మరి ఒకవేళ ఈయన తప్పు చెప్తే, ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా మాట్లాడితే ఈయనను మనము పట్టుకోవచ్చు, ఈయనను బంధించవచ్చు, ఈయనపై నేరం మోపాలన్న ఒక ఉద్దేశంతో మరి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలాసార్లు. అందులో ఇదొకటి. మరి ఏమని ఏం చేయాలి ఇప్పుడు అని అన్నప్పుడు 6వ వచనం మళ్ళొకసారి, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టుబదలక అడుగుచుండగా ఆయన తెల్ల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరిని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను. చాలా మనకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటిదాకా ఏమన్నారు, ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి. ఎందుకు అంటే ధర్మశాస్త్రం ప్రకారము మరి వ్యభిచారం చేస్తూ దొరికినటువంటి ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి. మరి యేసు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, మీలో పాపము లేనివాడు మొదట ఏం చేయాలా, ఈమె మీద రాయి వేయమని చెప్పాడు. మీలో పాపము లేనివారు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు కూడా నాకెందుకు ఈ గొడవ, నాకెందుకు, ఆమె పాపం చేస్తూ పట్టుబడింది కదా, మరి ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను కొట్టి చంపేస్తే అయిపోతుంది కదా, మీరు ఆ పని చేయండి అని చెప్పొచ్చు. కానీ ఆయన ఏమి ఆలోచన చేస్తూ ఉన్నాడు అంటే, ఆమె పాపి అయినప్పటికీ, చాలా అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఆమె పాపి అయినప్పటికీ ఆమెను కాపాడడానికి, అంటే ఆమె తప్పు ఆమె గ్రహించేలాగా, వీరి తప్పులు వీరు గ్రహించేలాగా ఆయన ఇక్కడ మాట్లాడాడు. ఎవరైతే మరి పాపము లేని వారు ఉన్నారో, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పాను. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఇప్పుడు నా సమస్య ఎవరికి తెలియదండి. నా సమస్య ఇంకొకరికి చెప్పాను అనుకోండి, వారికి లోకువ. ఇప్పుడు మీలో ఏదైనా ఒక సమస్య ఉంది, మీ జీవితంలో ఒక బాధ ఉంది,
తెలుసో తెలియకో మీరు తప్పు చేశారు, తెలుసో తెలియకో మోసపోయారు. మీరు వెళ్ళి మీరు బాగా నమ్మిన వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు ఒక న్యూస్ నేను వింటా ఉన్నాను. ఒక వ్యక్తి మరి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి మరి ఆ చెరువులో దూకి చనిపోయాడు. మరి పెద్దవాడే. ఎందుకు చనిపోయాడు? కారణం ఏంటి అంటే తన తల్లిని కొట్టాడంట. ఎందుకు కొట్టాడు అంటే అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది. ఎప్పుడూ లేనిది మరి ఆయన ఆమె పైన చేయి చేసుకున్నాడు, అరిశాడు. అది ఎవరో వీడియో తీశారు, దాన్ని వైరల్ చేశారు. అప్పటిదాకా పరువు పేరు ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆయన పేరు పోయిందని ఆయన బాధపడ్డాడు. చాలా మనస్తాపం చెంది ఆయన ఒక వీడియో చేశాడు. నేను నా తల్లిని చాలా ప్రేమిస్తాను, నేను చాలా చేశాను, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నా వాళ్ళే, ఎవరో కాదు, నా వాళ్ళే, తమ్ముడు కావచ్చు, మరదలు కావచ్చు, మరి వీరే వీడియో తీశారంట, వీడియో అప్లోడ్ చేశారంట. అది వాళ్ళ అమ్మ కూడా తెలుసంట. అంటే కావాలనే నన్ను ఈ విధంగా బ్లేమ్ చేశారు, నేను కావాలని చేయలేదు, నేను చాలా చేశాను, నేను చాలా కష్టపడ్డాను అని వేదన చెంది ఒక వీడియో చేసి వాళ్ళ అమ్మని క్షమించమని, వాళ్ళ అమ్మని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన మరణించడం జరిగింది. అంటే ఒక చిన్న పొరపాటు, మరి దాన్ని పెద్దగా చేసి దాన్ని వైరల్ చేసి, అంటే ఇంట్లో జరిగే చిన్న గొడవ అది పబ్లిక్కి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. ఒక తప్పును సరిదిద్దేవాడు లేదా క్షమించేవాడు లేదా అర్థం చేసుకునేవాడు మనకు కావాలి. కానీ మన చుట్టూ ఈరోజు ఎలాంటి వారు ఉన్నారంటే, నీది చిన్న పొరపాటు దొరికితే నిన్ను హేళన చేసి నీ జీవితాన్ని నాశనం చేసేవాళ్ళే. నీ జీవితంలో ఏదో చిన్న పొరపాటు జరిగింది, తెలిసి చేసావో తెలియక చేసావో, తర్వాత పశ్చాత్తాపడ్డాడు ఆయన, అది ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు ప్రపంచానికి తెలిసేటట్టు ఆయన కూడా చేశాడు. అంటే మనం ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలో యేసుక్రీస్తు ఇక్కడ నేర్పిస్తా ఉన్నాడు. ఆమె పాపం చేసినట్లుగా, అంటే ధర్మశాస్త్రం ప్రకారము ఆమె వ్యభిచరిస్తూ పట్టుబడినటువంటి స్త్రీ, ఆమె మరి పాపము చేసినట్లుగా మరి ఇక్కడ వీరు పరిగణిస్తూ ఇప్పుడు ఈమెకి శిక్ష విధించాలి. మరి యేసుక్రీస్తు ఆయన రక్షకుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చిన వాడు. మరి ఆయన శిక్షిస్తాడా? చంపమంటాడా? లేదు. మీలో ఎవరు పాపము లేనివాడో వాడు మొదట రాయి వేయాల. ఎవరు వేయలేకపోయారు, ఎందుకంటే మనస్సాక్షి గద్దించి ఉండొచ్చు కదా. మనస్సాక్షి గద్దిస్తుంది, నువ్వు పాపివి కదా, నువ్వు అపరాధివి కదా, నువ్వు మోసగానివి కదా, నువ్వు హంతకునివి కదా, నువ్వు వ్యభిచారివి కదా. మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మరి ఆ సమయంలో వారందరూ కూడా ఆ రాళ్ళు విడిచిపెట్టి ఎవరు కూడా ఆమెను శిక్షించలేదు, అందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. తర్వాత క్రీస్తు ఆమెను అడిగాడు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరును నిన్ను శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుము అని ఆమెతో చెప్పను. నేను కూడా నిన్ను శిక్షించను, అంటే నేను కూడా నిన్ను క్షమిస్తాను. కానీ ఒక మాట చెప్పాడు లాస్ట్లో,
ఇంకా ఎప్పుడు పాపము చెయ్యకు. దేవుడు క్షమించినంత మాత్రాన మనము మరలా పాపము చేయొచ్చా? చాలామంది అంటారు ఐఎమ్ ఇన్ గ్రేస్. దేవుని కృప నిన్ను కాపాడుతుంది, ఆదరిస్తుంది, కనికరిస్తుంది. కానీ మళ్ళీ నువ్వు పాపం చేస్తే ఆయన తట్టుకోలేడంట. కాబట్టి నువ్వు మరలా తప్పు చేయకూడదు. అంటే ఈయన ఎలాంటి వాడు అంటే మనం అర్థం చేసుకోవాలి. నీవు ఏ స్థితిలో అయితే ఇప్పుడు ఉన్నావో ఆ స్థితి నేను అర్థం చేసుకోగలుగుతాను. నువ్వు ఏ బాధనైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ బాధ నేను అర్థం చేసుకోగలడు. మనుషులు హేళన చేయొచ్చు, వీడు ఫెయిల్ అయ్యాడంటరా, మరి వాడేం ఫస్ట్ క్లాస్ పాస్ అయినోడు కాదు, వాడు ఫెయిల్ అయినోడే, కానీ ఎక్కడిస్తాడు కదా. అరే వీడు ప్రార్థన చేయడంట, ఈమెకు ప్రార్థన కూడా రాదంట, హేళన. ఎందుకంటే మనలో గనక దేవుని ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? అర్థం చేసుకుంటాం. అమ్మా మనం ప్రార్థన చేయాలమ్మా, అంతేగాని పక్కన పోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు చెప్తూ వాళ్ళ పేరు పాడు చేస్తూ వాళ్ళని నువ్వు పైకి తెస్తావో తేవో అది పక్కన పెడదాం, సాయం చేస్తావో లేదో పక్కన పెడదాం. వారి పేరును పాడు చేయకపోతే మంచిది కదా. నువ్వేం కష్టపడి వాళ్ళను నువ్వు ఏంటది పోషించట్లేదు కదా, మరి ఎందుకు? మరి అదే ఇక్కడ యేసుక్రీస్తు మనకు జ్ఞాపకం చేస్తాం. క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే నిన్ను నీవు సరి చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ప్రతి ఒక్కరూ లోపం ఉందండి, లోపం లేనివాడు ఎవరు లేరు. నేను 100% పర్ఫెక్ట్ అని చెప్పేవారు ఈ లోకంలో లేరు. ధర్మశాస్త్రం పాటిస్తున్నప్పటికీ అక్కడ ఏ ఒక్కరు కూడా నిలబడలేదు, అందరూ కూడా వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే వారిలో పాపం ఉన్నదేని వారు గ్రహించారు, వారికి తెలుసు కాబట్టి. మరి ఈరోజు మనము మన స్థితిని మనం మార్చుకోవడానికి మనము ఏం చేయాలి? మన పరిస్థితిని మనం మార్చుకోవాలి, మన ఆలోచన మనం మార్చుకోవాలి, మన పద్ధతిని మనం మార్చుకోవాలి. ఎదుటి వాణిని ఎప్పుడు కూడా నువ్వు వేలు పెట్టి చూపించే వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా, మరి నీ పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి అన్నాడంట, ఒరేయ్ ఎన్ని మార్క్స్ వచ్చారా నీకు అన్నాడంట. నాకు 30 మార్కులు వచ్చినాయి రా అన్నాడంట. ఎన్ని మార్కులు? కొంచెం కష్టపడి ఉంటే ఇంకొక 5 మార్కులు వచ్చి పాస్ అయ్యేవాడివి కదా. ఇంతకు వీనికి ఎన్ని వచ్చాయంట? 33. అంటే వీడు కూడా ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. అంటే నీలో తప్పు పెట్టుకొని, నీలో పాపము పెట్టుకొని ఎదుటివాణి నువ్వేం చేస్తా ఉన్నావు? చెప్పాలా? ఏం చేస్తా ఉన్నావు? ఏం చేస్తున్నామమ్మా? ఇద్దరు పిల్లలు ఫైటింగ్ చేసుకుంటా ఉన్నారు. అక్క చెల్లెలు అనుకుందాం, లేదా అన్నదమ్ములు అనుకుందాం, లేకపోతే తమ్ముడు అక్క అనుకుందాం. ఇద్దరు పోట్లాడుతూ ఉన్నారు. పరిగెత్తుకొని వెళ్ళి అమ్మకి సాటి చెప్తుంది చిన్నది. ఏమని? మమ్మీ మమ్మీ అక్క దొంగతనం చేసింది. ఏం దొంగతనం చేసింది? నీ పర్సులో నుంచి 100 రూపీస్ తీసుకొని షాప్కి వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కొని వచ్చింది మమ్మీ. వెళ్ళి పిలిచి గట్టిగా అరిచి బీపీ ఎంత చూపించింది వాళ్ళమ్మ. భయపడిపోయి ఏడుస్తూ, మమ్మీ మమ్మీ అసలు ఈ 100 రూపీస్ తెచ్చిందే ఇది, నేను పోయి తీసుకొని వచ్చి నేను కొంచెం దానికంటే పెద్ద చాక్లెట్ తెచ్చుకున్నానని ఇది నీకు వచ్చి చెప్తుంది మమ్మీ అని చెప్పింది. ఓహో,
ఎవరండి దొంగ? చెప్పాలా? చిన్నదా పెద్దదా? మరి దొంగ ఎవరు చేసింది? దొంగ అక్కను దొంగ చేసింది. ఎందుకు? వాటా కరెక్ట్గా ఇవ్వలేదని, పంచుకునే విషయంలో గొడవైంది. హల్లెలూయా. అంటే మన క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోవాలా, క్రైస్తవ జీవితంలో మన ఆలోచన, మన నడత వాక్యానుసారంగా సరిగ్గా ఉండాలా. మనకొక గురి ఉంది, ఆ గురి యొద్దకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, గమ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మధ్యలో ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు, నీ మంచితనాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు, నీ తగ్గింపును నువ్వు కోల్పోవద్దు. ఎక్కడ కూడా నువ్వు పరిశీలనలాగా ఉండకూడదు, ఎక్కడ కూడా నువ్వు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడు కూడా నిన్ను తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలా. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి స్పష్టంగా రాయబడి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పాడు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుము అని ఆమెతో చెప్పాడు. నువ్వు వెళ్ళి ఇక మీదట పాపం చేయొద్దండి. నిజంగా ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ డ్యూటీకి వెళ్తూ మధ్యలో ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు ఆమెకు ఫైన్ వేశాడు. ఎందుకు ఫైన్ వేశాడంటే హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పాడు. రెండోసారి మళ్ళీ పట్టుకున్నారు ఆమె అదే ప్లేస్లో, మళ్ళీ ఫైన్ వేశారు. మూడోసారి మళ్ళీ వచ్చింది అక్కడికి. ఈసారి ఆయన ఏం చేశాడో తెలుసా? అమ్మా, నీకు మొదటిసారి చెప్పాను వినలేదు, రెండోసారి చెప్పాను మళ్ళీ నిర్లక్ష్యంగా నువ్వు డ్రైవ్ చేస్తూ ఉన్నావు, మూడోసారి నేను ఖచ్చితంగా కోర్టుకి పంపిస్తాను నిన్నని చెప్పి ఆయన కోర్టుకి వెళ్ళి నువ్వేం చేయాలా, అక్కడ చలాన్ని కట్టి నువ్వు మళ్ళీ నీ బండిని కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం గ్రేస్, సెకండ్ టైం అగైన్ గ్రేస్, థర్డ్ టైం ఏంటంట పంపించాడు జడ్జిమెంట్. మన లైఫ్లో అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఒకసారి నువ్వు తప్పు చేసావు, దేవుడికి క్షమించాడు. రెండోసారి తప్పు చేసావు, దేవుడికి క్షమించాడు. మూడోసారి కూడా తప్పు చేసావు అంటే ఏంటి? నిర్లక్ష్యమా? భయము లేకపోవటనా? నాకు యాక్సిడెంట్ కాదు, నేను చచ్చిపోను, ఎవడు చూస్తాడు, ఎవడు పట్టుకుంటాడు? నిర్లక్ష్యమా? మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాం. ఒకసారి ఫెయిల్ అయినావు, సెకండ్ టైం నువ్వేం చేయాలి? కష్టపడి చదివి పాస్ అవ్వాలి. కానీ సెకండ్ టైం కూడా నువ్వు నిర్లక్ష్యం. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, యవనస్తులు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మనం ఏం చేస్తాం? టైం వేస్ట్ చేస్తాం. చదువుకునే టైంలో అమ్మా నాన్న చదువుమంటే వీళ్ళు లోపల కూర్చొని రీల్స్ చేస్తూ ఉన్నారు. లోపల కూర్చొని అంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, అంటే నిర్లక్ష్యం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నీవు ఈరోజు నిర్లక్ష్యంగా ఉంటే రాబోయే రోజులు నీవు నిలబడలేవు, శోధనలు నువ్వు జయించలేవు, పాపాన్ని జయించలేవు, అపవిత్రతను నువ్వు ఓడించలేవు. ఈమెకు చెప్పాడు, ఒక అవకాశం ఇచ్చాడు, ఇదిగో నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళు, కానీ మళ్ళీ నువ్వు పాపము చేయకు, పొరపాటు చేయకు. దేవుడు ఎన్నిసార్లు క్షమించినా, ఎన్నిసార్లు కాపాడినా నీ మనస్సు మారలే. నువ్వు చేసే తప్పు చేస్తూనే ఉన్నావు, ఆ పొరపాటు చేస్తూనే ఉన్నావు. నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. అందుకే ఈరోజు మన జీవితంలో ఎక్కడ చూసినా బాధనే, కానీ విడుదల లేదు. ఆయన ఒక్కడే నిన్ను అర్థం చేసుకుంటాడు. ఈ లోకములో నీకంటూ ఎవరైనా ఉన్నారు, నీ మేలు కోరి, నీ మంచి కోరి ఉన్నారు అంటే మన కంటికి కనపడని
మరి దైవం, మనం నమ్మే ఆ యేసు క్రీస్తు, మనం విశ్వసించే ఆ క్రీస్తు ఒకటే నిన్ను ఎన్నిసార్లైనా క్షమించగలడు. అందుకే ఈరోజు మనము మన జీవితాన్ని గనక ఒక బలమైన విశ్వాసిగా మనం మార్చుకోదలిస్తే గనక తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు తప్పు చేసి నువ్వు దొరికిపోయినా నిన్ను క్షమించి నిన్ను కాపాడుతాడు. అయితే నువ్వు ఒక మాట ఇవ్వాలా, నేను ఎప్పటికీ మళ్ళీ తప్పు చేయను అని నువ్వు మాట ఇవ్వాలా. హల్లెలూయా. పొరపాటు జరిగింది లైఫ్లో, పొరపాటు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు కదా. అలాగే యేసుక్రీస్తు ఆయన వచ్చాడు ఈ లోకానికి, నీ కోసం నా కోసం మరణించాడు. చాలాసార్లు నేను ఆలోచన చేస్తూ ఉంటా, నిజంగా దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడా? నిజంగా దేవుడు మన అతిక్రమములను క్షమిస్తాడా? చాలాసార్లు ఆలోచన చేశాను. అయితే వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, తప్పకుండా ఆయన క్షమిస్తాడు, తప్పకుండా ఆయన క్షమిస్తాడు. అయితే నువ్వేం చేయాలంట? నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకొని నీవు దేవునికి మహిమకరంగా జీవించాలి. లోకంలో దేవునికి మహిమకరంగా ఎలా జీవించాలి అంటే, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్న, నీ చెల్లి, నీ అక్క, నీ చుట్టుపక్కల వారు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ భర్త, నీ భార్య సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి. వాళ్ళు, నీ సంఘ కాపరి సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే నీ జీవితం మహిమకరముగాను, దేవుని దృష్టిలో అది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ఎవరి గురించి చేస్తున్నాడు? బ్రదర్, నా గురించి చేస్తున్నాడా? నా గురించి ఎంతమందికి ఉంది ఆలోచన తెలుసుకోవాలని? నా గురించి చేస్తున్నాడా? ఇప్పుడు ఒక ప్రశ్న, మీలో బాప్తిజము తీసుకున్న వాళ్ళందరూ, అంటే నేను అందరు కూడా రక్షణ పొందిన వాళ్ళే, ఓకే. మీలో పాపము లేనివారు చేతులు దించండి. పాపం లేనివారు చేతులు దించండి. ఒప్పుకోవాలా? రైట్. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలా, నాకేం కావాలా, అంటే మీకు ఏం కావాలా? ఏం కావాలా అంటే, నాలో పాపం ఉందని ఇంకా మీరు ఒప్పుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మీ కొరకు మరణించాను కదా. ఆ పాపాన్ని ఆయన తీసివేయడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. మరి ఆ రక్షణను మనం ఎలా పొందాలి అంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనం అంతా, ఒకటే చిన్న మాట, అయ్యా నీవు నా కొరకు మరణించావు, నేను నమ్ముతున్నాను. నా పాపములను క్షమించడానికి, నన్ను పరిశుద్ధపరచడానికి, తండ్రికి నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ తెరను తీసివేయడానికి వచ్చావు. ప్రభా, నువ్వు ఆ తెరను తీసివేసావు అంటే ఇప్పుడు నేను క్రీస్తు నామములో నేను తండ్రిని వేడుకోవచ్చా? నేను వేడుకోవచ్చు. అయితే నేను ప్రార్థన చేయాలా? ఆ తండ్రిని నేను అడగాల, అయ్యా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, నన్ను పవిత్రపరచు, నన్ను అభిషేకించు, నాకు తలాంతులు ఇవ్వు, జ్ఞానమునివ్వు, నన్ను బలపరచు అని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. అప్పుడు మన మనస్సులో ఒక తేలికైనటువంటి ఒక భావం, అంటే ఆ ఎక్స్పీరియన్స్ మనము చూడగలుగుతాం. అంటే దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను అంగీకరించాడు, దేవుడు నాలో ఉన్నటువంటి శాపాన్ని తొలగించాడు. అయితే ఇక మీదట నేను దేవుని కొరకు నేను జీవించాలి. హల్లెలూయా.
నేను దేవుని కొరకు నువ్వు బ్రతకాల అంటే నేను గొప్ప గొప్ప కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నేను బయటికి వెళ్ళి యుద్ధాలు చేయాల్సిన పని లేదు. నేను దేవుని కోసం నేను బైబిల్ పట్టుకొని నేను రోడ్లపైన తిరుగుతూ ప్రచారం చేయాల్సిన పని లేదు. నేను బ్రతికినంత కాలము మంచి సాక్ష్యము నేను కలిగి ఉండాలి. మనలో ఉన్న క్రోధము, ద్వేషము, ఆ కుళ్ళు ఇవన్నీ పక్కన పడేసి నిజ క్రైస్తవునిలాగా మనం బ్రతకాలి. అది కావాలా దేవునికి, అది మన జీవితంలో కనపడాలా. అదే కానీ మనము ఏదో గొప్పగా అయిపోయి కోట్లు సంపాదించేసి దేవుడిని ఆశీర్వదించడం చెప్పుకోవడం కంటే మనం నీతిగా బ్రతికి పరిశుద్ధమైన దేవుని పిల్లలమని చెప్పుకోవట గొప్ప ధన్యత. ఆ ధన్యత మనకు కావాలి. అందుకనే క్రీస్తు చెప్పాడు, నువ్వు ఇక మీదట పాపం చేయకో చెప్పాడా? అమ్మా ఎల్లు, కానీ పాపం చేయక ఇంక మీదట. ఎందుకు? నేను నా కృప నీకు ఇస్తున్నా. హల్లెలూయా. ఏమిచ్చాడు ఆమెకు? ఆయన గ్రేస్, కనికరించాడు ఆమెను. ఒకవేళ యేసుక్రీస్తు కనుక ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి, ఇదిగో ధర్మశాస్త్రంలో ఉన్నది అని గనక ఆయన పలుకు ఉంటే గనక అప్పుడే ఆమెను తీసుకొని వెళ్ళి ఆ రాళ్ళతో కొట్టి చంపేసి ఉండేవారు. అక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఆమె ప్లేస్లో క్రీస్తును తీసుకొని వెళ్ళి శిక్షించేవారు. ఎదురు చూస్తూ ఉన్నారు వారు, ఎక్కడ పట్టుకుందామా, ఏ విధంగా పట్టుకుందామా. ఈరోజు చాలా సంఘాల్లో నేను చూస్తూ ఉన్నాను, దైవజనులు బోధించేటప్పుడు అందులో తప్పులు వెతికి దాన్ని వైరల్ చేస్తూ వాళ్ళని దూషిస్తూ ఆ సంఘాన్ని పాడు చేస్తూ ఏమొస్తుందండి వాళ్ళకి కదా. మన పని మనం చేసుకుంటున్నాం, మనం వాళ్ళ జోలికి పోవట్లేదు, ఎవరు జోలికి పోవట్లేదు కదా. మన పని మనం చేసుకుంటున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. నా కుటుంబం నాదే, నీ కుటుంబం నీదే. కాకపోతే మనందరం కూడా సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానంతో ఉండాలి. కానీ కొంతమంది మరి దాన్ని రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు అన్నదమ్ముల మధ్యలో మరి చిచ్చు పెడతా ఉన్నారు, గొడవలు పెడతా ఉన్నారు. కాబట్టి దాన్ని గ్రహించి మనం ఏం చేయాలి? దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి ఆ గొడవల్ని మనము ఎంకరేజ్ చేయొద్దు, షేర్ చేయొద్దు. దాని గురించి ప్రార్థన చేయాలి. దేవా సమాధానపరచు. క్రీస్తు వలె నువ్వు కూడా ఆ ప్రేమను చూపించాలి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఒకటే, నువ్వు వెళ్ళి అద్దంలో చూస్తే నువ్వు కనబడొద్దు. అక్కడ ఎవరు కనబడాలా? కనబడతాడా? నేను మీకు చెప్పేది ఒకటే, దేవుడు మనకిచ్చినటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మనము దేవుని ప్రేమను కలిగి వారిని ప్రేమించాలి. దేవుని ప్రేమను కలిగి వారిని మనము ప్రేమించాలి. ఎందుకంటే ఒకవేళ వారు మీ జీవితం నుంచి వెళ్ళిపోతే మీరు అప్పుడు తల బాదుకొని, గుండెలు బాదుకొని ఏడుస్తే ప్రయోజనము ఉండదంట. అందుకే మనం బ్రతికున్నంత కాలం నీ వారిని ప్రేమించండి. భర్తను, భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను, గురువులను గౌరవించండి, ప్రేమించండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి సమస్తము అది శ్రేష్టమైనది. దేవుడు ఆశీర్వదించి ఇచ్చాడు మీకు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆయన ప్రేమ, ఆయన కృపను బట్టి ఆయనకు మహిమ చెల్లిద్దాం. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆ దేవాతి దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. మనము దేవుని వాక్యము వింటూ ప్రార్థనలో బలపడుతూ, ప్రార్థన విశ్వాసముతో, శక్తితో మనం ముందు సాగి వెళ్ళాలా. అప్పుడే ఇలాంటి గొడవలు, ఇలాంటి సమస్యలు మనం జయించగలుగుతాం. ప్రార్థన లేని ఇండ్లు, ప్రార్థన లేని కుటుంబాలు ఎన్నో ఈరోజు మునిగిపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి నీటిలో ఉండొద్దు అంటే నువ్వు ఈరోజు నుండే నీ కుటుంబంలో ప్రార్థన మొదలుపెట్టు. నీ కుటుంబం కొరకు ప్రార్థించు, నీ భర్త గురించి మొరపెట్టు. హల్లెలూయా. ప్రార్థన జీవితాలు కలిగిన కుటుంబాలుగా ఉండాలా, నిర్లక్ష్యముతో జీవించేవారుగా ఉండకూడదు. ఈరోజు అంతా కూడా నేను మీకు చెప్పే మాటలు ఇవి కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి చెందిన విషయాలు.
మీతో పంచుకుంటున్నాను నేను. కాబట్టి ఒక దైవజనునిగా నేను కోరుకునేది సంఘము ఐక్యత కలిగి ఉండాలా, సంఘములో ప్రేమ ఉండాలా. చాలామంది గమనిస్తారు ఏంటంటే, పాస్టర్ గారు మీరు ఇట్లా ఉండాలా, పాస్టర్ అమ్మ ఇట్లా ఉండాలా అని ఆలోచన చేస్తారు. కానీ పాస్టర్ గారు మీ లోపల ఏం మార్పు కోరుకుంటున్నారో దాన్ని గ్రహించడమే సంఘం యొక్క మరి సంఘం చేయవలసినటువంటి పని. అంటే సంఘంలో ఉన్న మరి వ్యక్తులు చేయవలసినటువంటి పని. దైవజనుడు మనకు సూచించిన మరి ఆ విషయాలను, వాక్యానుసారమైన విషయాలను మనము పాటిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడడమే మన యొక్క లక్ష్యం. అంతేగాని ఈరోజు సంఘాల్లో జరిగేటి ఏంటంటే అనవసరమైనవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను సంతోషిస్తున్నాను, మరి మన సంఘములో అలాంటివి లేకపోవడం. బ్లెస్డ్ ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు, మరి దేవుడు వారిని ఇంకా గొప్పగా దీవించును గాక, మరి వారికి దేవుడు గొప్ప జ్ఞానమునిచ్చును గాక, వాక్యానుసారమైనటువంటి జీవితాలను దేవుడు వారికి, వారి బిడ్డలకు, వారి తరములకు ఇచ్చును గాక. మరి వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. నేను ఇందాక చెప్పాను, ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ మనకు కావాలా. మన సమస్య ఏంటో కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి మరి మనకి యేసయ్య ఉన్నాడు. మనకు ఒక మంచి కాపరి కావాలా, ఆయన యేసుక్రీస్తు. మనం నడిపించే మంచి కాపరి. మన జీవితాల్లో ఏముందో, మన వ్యక్తిగతంగా మన పరిస్థితి ఏంటో, మనకి ఏ సమస్య ఉన్నదో, మనకి ఏం కావాలో ప్రతిదీ తెలిసినటువంటి ఏకైక మరి దేవుడు ఆయన. కాబట్టి ఆయన మరి ఈరోజు మీ అందరితో ఉన్నాడు, మీ అందరిలో ఉన్నాడు. మీ జీవితాలను ఆయన నూతనమైనటువంటి ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. మనమంతా ధైర్యము కలిగి ఉండాల. రాబోయే రోజుల్లో మరి యొక్క పరిచర్య మరి మన భారతదేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా మరి బహుబలమైనటువంటి అభిషేకాన్ని మనం చూడబోతున్నాం, ఉజ్జీవమును చూడబోతా ఉన్నాం. కాబట్టి దైవజనుడు మనకు చెప్పే వాక్యమును అంగీకరించడంతో పాటు వాక్యానుసారం జీవిస్తూ మన ఆత్మీయ జీవితాలను మనం బలపరుచుకోవాలి. ఏ వాక్యం మనకు చెప్పినా ఆ వాక్యంలో ఉన్న మంచిని, ఆ మంచి అనే విషయాలను మనము తీసుకొని మన జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడే మనం పరలోకములో అడుగు పెడతాం. మన కోసం యేసయ్య విజ్ఞాపన చేస్తాడు. ఇందాక నేను అడిగాను మిమ్మల్ని, ఎవరెవరు అనుకుంటున్నారు నా గురించి ప్రార్థన చేయాలి, దేవుడు యేసయ్య నా గురించి విజ్ఞాపన చేయాలి అంటే, ఆ లిస్ట్లో నేను ఉండాలి అంటే నేను అందరిలాగా ఉంటే సరిపోదు కదా, నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. అందరిలాగా ఉంటే దావీదు మరి ఆనాడు గొలియాతును జయించేవాడు కాదు. మరి అందరిలాగా ఉంటే మరి దానియేలు మరి ఆ సింహపు గుహలో మరి ఆ సింహముల చేతిలో చనిపోయి ఉండేవాడు కదా. అందరిలాగా ఉంటే మోషే మరి ఇంకా మరి ఆ గొర్రెలను వాటిని పెంచుకుంటూ ఉండేవాడేమో. అందరిలాగా మనం ఉండకూడదు. సంథింగ్ స్పెషల్, ఒక ప్రత్యేకత మనలో ఉండాలి. అది వాక్యానుసారమై ఉండాలి. తప్పకుండా ఆలోచించండి, ప్రార్థించండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచి కళ్ళు మూసుకొని మరి ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపామయుడా తండ్రి, మా జీవితాల్లో ఎన్నో సమస్యల్లో మేము చిక్కుకున్నప్పుడు, ప్రభా లోకము నిందిస్తున్నప్పుడు, లోకము ప్రభా శత్రువుగా మారి ఆ శత్రువు నాశనము చేయాలనుకున్నప్పుడు నీవు అడ్డుకొని ప్రభా మా తప్పులన్నీ క్షమించి మా పాపములను కడిగి తండ్రి ఇంకెప్పుడు ఈ పాపము చేయొద్దు, ఈ తప్పు చేయొద్దు అని గద్దించి నీ కృపను ఇచ్చిన దేవుడవు నీవు. కాబట్టి ప్రభా ఈ లోకంలో మేము మరి నీ బిడ్డలుగా మేము బ్రతుకుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా జీవితంలో మేము సాగి వెళ్ళటకి సహాయం చేయండి ప్రభా. అవును, వాక్యంలో ఉన్న నీతి, వాక్యంలో ఉన్న పరిశుద్ధతను ప్రభా, వాక్యంలో ఉన్నటువంటి ప్రభా ఆ యొక్క మహిమకరమైనటువంటి ఉపదేశములను మేము అంగీకరించి ప్రభా ఆ వాక్యానుసారం మా జీవితాలను మేము మార్చుకొని జీవించే కృపను మాకు దయచేయండి. నీ దీవెన మా పైన కుమ్మరించండి, నీ కృప మా పైన కుమ్మరించండి, నీ ఆత్మను మా పైన కుమ్మరించండి, పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు
పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.